ఫ్రెండ్స్ మీకు గనుక యూట్యూబ్ ఛానల్ ఉంటే అందులో వచ్చేసి చాలా సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అనేది ఎక్కువగా పెంచుకోవడానికి ఒక ఐడియా అయితే చెప్తానండి. ఇది వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుంది, అందరూ చేయొచ్చు. ఈ ఐడియాని వచ్చేసి అంటే మీరు చాలా సులభంగా ఎక్కువ సబ్స్క్రైబర్స్ అనేది మీ ఛానల్కి అయితే పొందడానికి అయితే సాధ్యమైతే ఉంటుందండి. దానికి మీరు ఏం చేయాలంటే ఇప్పుడు చాలా సింపుల్ స్టెప్స్ అయితే చెప్తానండి. మీరు క్రోమ్ అనేది ఓపెన్ చేసి అంటే కంప్యూటర్లో క్రోమ్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే క్రోమ్ వెబ్ స్టోర్ అనేది అయితే మీరు సెర్చ్ చేయండి. క్రోమ్ వెబ్ స్టోర్ అనేసి చూడండి, ఇట్లా మీరు క్రోమ్ వెబ్ స్టోర్ అని సెర్చ్ చేస్తే మనకి ఇట్లా ఇక్కడ ఫస్ట్లోనే వస్తుంది chrome.google.com వెబ్ స్టోర్ అనేసి. ఇట్లా దీన్ని చూసేసి మీరు ఇక్కడ గూగుల్ క్రోమ్ వెబ్ స్టోర్ ఉంది చూడండి, దానిపైన అయితే మీరు క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఇది క్రోమ్ వెబ్ స్టోర్ అంటే ఏంటంటే మనకు ప్లే స్టోర్ అనేది ఎట్లా ఉంటుందో మొబైల్ వచ్చేసి అంటే ల్యాప్టాప్లో వచ్చేసి మనకు క్రోమ్కి మాత్రమే క్రోమ్ వెబ్ స్టోర్ అనేది అయితే ఉంటుంది. ఇందులో వచ్చేసి ఏంటంటే మనము ఇక్కడ సెర్చ్ ద స్టోర్ అయితే ఉంది చూడండి. ఇక్కడ ఏం చేయాలంటే మీరు ట్యూబ్ బడీ అని మీరు ఇలా సెర్చ్ చేస్తే ఈ ఒక ట్యూబ్ బడీ అనే ఒక ఎక్స్టెన్షన్ అనేది మీరు యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్టెన్షన్ అనేది యాడ్ చేసుకుంటే మీకు సబ్స్క్రైబర్స్ అనేది ఎక్కువగా పెంచుకోవచ్చు. అదే కాకుండా మీరు దీన్ని యాడ్ చేసి కలుపుకుని ఉండడం కాదు, వీడియో అయితే పూర్తిగా చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది దాన్ని ఎట్లా వాడాలి, ఎట్లా యూజ్ చేయాలని. లేకుంటే మీకు ఏమీ అర్థం కాక మీరైతే ఇదైతే అయిపోతారండి. అంటే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ట్యూబ్ బడీ అని ఇక్కడ వచ్చింది చూడండి, సెర్చ్ చేయగానే ఇక్కడ దీనిపైన అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాడ్ టు క్రోమ్ అయితే ఉంచండి. యాడ్ టు క్రోమ్ మీద క్లిక్ చేస్తే మీకు ఎక్కువ డేటా అనేది లాస్ అయితే అవ్వరండి, అంటే ఎక్కువ డేటా అనేది తీసుకోదు. ఇది వచ్చేసి ఈజీగా అయితే మనకు యాడ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది క్రోమ్ నుంచి. అంటే ఇది ఆల్రెడీ మనకు క్రోమ్లో క్లౌడ్లోనే ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి అట్లే క్రోమ్లోకి అయితే యాడ్ అయితే అవుతుంది బ్రౌజర్లో కాబట్టి. ఫ్రెండ్స్ మనకు ఈ యొక్క ట్యూబ్ బడీ అనేది మీరు ఎక్స్టెన్షన్ చేయడమే కాదు, మనకు ఇక్కడ కింద చూసుకుంటే నెంబర్ 1 అంటే ఇక్కడ ఆష్1 అయితే ఉంది చూడండి, నెంబర్ 1 రేటెడ్ ఎక్స్టెన్షన్ ఫర్ యూట్యూబ్ క్రియేటర్స్. అంటే యూట్యూబ్ క్రియేటర్స్ కోసమే ఈ యొక్క ట్యూబ్ బడీ అనేది ఉండేది. ఇందులో దీన్ని యూజ్ చేసి యూట్యూబ్ ఛానల్ అనేది మేనేజ్ చేస్తే అక్కడ మీకు సబ్స్క్రైబర్స్ అనేది ఎక్కువ మంది రావడం అయితే జరుగుతుంది అని అయితే ఇక్కడ నెంబర్ 1 అంటే మనకు ట్యూబ్ బడీనే చాలా మంది అయితే యూజ్ చేస్తారండి. ఫ్రెండ్స్ టోటల్గా మనకు ట్యూబ్ బడీ అనేది మన కంప్యూటర్కి అయితే అప్లై అవ్వడానికి ఇక్కడ చూసుకుంటే యాడింగ్ టు క్రోమ్ అయితే కనిపిస్తుంది చూడండి, యాడ్ అయితే అవుతుంది. ట్యూబ్ బడీ అనేది సక్సెస్ఫుల్గా యాడ్ అయితే అయిందండి. ఇక్కడ మనకు ఇక్కడ సింబల్ అయితే ఉంది చూడండి, ఎక్స్టెన్షన్ సింబల్ అనేసి. ఆ ఒక ఎక్స్టెన్షన్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ట్యూబ్ బడీ అయితే కనిపిస్తుంది చూడండి, సక్సెస్ఫుల్గా యాడ్ అయితే అయింది మన క్రోమ్లోకి వచ్చేసి. అదే కాకుండా మీకు ఇట్లా లేకుండా ఉంటే మీకు డైరెక్ట్గా ఈ ఒక రోల్లోనే అయితే మీకు కనిపించడం జరుగుతుంది ట్యూబ్ బడీ అనేది. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తారంటే మనకు ట్యూబ్ బడీ అనేది యాడ్ అయితే అయింది కదా క్రోమ్లోకి వచ్చేసి. ఇప్పుడు మీరు క్రోమ్లో వచ్చేసి యూట్యూబ్ అయితే ఓపెన్ చేయండి. ఇది ఓన్లీ కంప్యూటర్లో మాత్రమే వర్క్ అవుతుంది, మరియు మొబైల్స్లో మీకు ఇదైతే వర్క్ కాదు. ఎందుకంటే మనకు ఇలా ఎక్స్టెన్షన్స్ అనేది యాడ్ చేయడానికి కంప్యూటర్లో క్రోమ్లో మాత్రమే మనకు వర్క్ అవుతుంది, మొబైల్ క్రోమ్లో అయితే వర్క్ కాదు. మనం యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ట్యూబ్ బడీ సైన్ ఇన్ రిక్వైర్డ్ క్లిక్ హియర్ అయితే ఉంచండి. దీనిపైన అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీనిపైన అంటే మనకి ఇంతకుముందు ఇలాంటి సింబల్ ఉండదు, ట్యూబ్ బడీ ఎక్స్టెన్షన్ యాడ్ చేసిన తర్వాతే ఈ సింబల్ అయితే వస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ టు యూట్యూబ్ అయితే కనిపిస్తుంది చూడండి, సైన్ ఇన్ టు యూట్యూబ్ చేయండి. మీకు ఇదంతా టోటల్ ప్రాసెస్ అనేది చూసారనుకోండి, మీకు సబ్స్క్రైబర్స్ అనేది కుప్పలుగా రావడానికి ఇది ఒక బెస్ట్ ఒక సోర్స్ అనేది మీరైతే నమ్ముతారు. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు ట్యూబ్ బడీ అనేది టోటల్ గా మనకి యూట్యూబ్ అనేది సర్టిఫై చేసింది కాబట్టి మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మీరు సైన్ ఇన్ ఫర్ యూట్యూబ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇట్లయితే వస్తుంది. ఇక్కడ మీ ఛానల్ అనేది ఈ యొక్క ఐడి తోటి ఉంది అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నాకు ఈ ఐడి తోటి ఉంది కాబట్టి నేను దీనిపైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మీ ఒక ఏ ఛానల్లో ఒక మేనేజ్ చేయాలనుకుంటున్నారో ఈ యొక్క ట్యూబ్ బడీని ఒక ఛానల్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే నేనైతే సెలెక్ట్ చేశాను. మీరు ఇదే కాకుండా మీరు అన్ని ఛానల్కి ఒకేసారి అయితే మేనేజ్ అయితే చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ ఒక సైన్ ఇన్ అయ్యేటప్పుడు మాత్రం ఒక ఛానల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సైన్ ఇన్ అంటే ఇక్కడ అలో అయితే క్లిక్ చేయండి. సైన్ ఇన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ టోటల్గా మనము సైన్ ఇన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు మీ యొక్క అకౌంట్ ఐకాన్ ఉంటుంది చూడండి, మీ యొక్క ఛానల్ ఐకాన్ అనేది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ యూట్యూబ్ స్టూడియోకి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం యూట్యూబ్ స్టూడియోకి అయితే ఉన్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కంటెంట్ ఉంది చూడండి, కంటెంట్ పైన అయితే క్లిక్ చేయండి. అదే కాకుండా మీరు వీడియో అనేది అప్లోడ్ చేసేటప్పుడన్నా కానీ, అదే కాకుండా ఇక్కడ మీకు చూపిస్తాను, ఇప్పుడు అప్లోడ్ చేసేటప్పుడన్నా కానీ లేకుంటే అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఛానల్ అంటే వీడియోని ఎడిట్ చేస్తారు చూడండి, డీటెయిల్స్ అనేది ఇక్కడ పెన్సిల్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేయండి. అంటే మీరు అప్లోడ్ చేసినప్పుడన్నా కానీ ఇప్పుడు అంటే మేనేజ్ చేసినప్పుడు అంటే ఇట్లా పెన్సిల్ ఐకాన్ పైన క్లిక్ చేసి మేనేజ్ చేసేటప్పుడన్నా కానీ మీకు ఏం జరుగుతుందంటే ట్యూబ్ అనేది అయితే మనకు టోటల్ మీ యొక్క ఛానల్ అనేది యాక్సెస్ తీసుకొని అంటే మేనేజ్ చేయడం అయితే జరుగుతుంది. అందులో వచ్చేసి మనకు టోటల్గా ఒక టూల్ అనేది కూడా యాడ్ అయితే అవుతుందండి. ఇక్కడ
ఏంటంటే మనకి టూల్ అయితే ఆడింది. ఇక్కడ నుంచి మీరు ఇంతకుముందు అప్లోడ్ చేసిన వీడియోస్ అనేది సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్గా అయితే ఇట్లా డీటెయిల్స్ అనేది ఎడిట్ అయితే చేసుకోవచ్చు. అప్లోడ్ చేసేటప్పుడు కూడా ఇలాగే వస్తుంది. ఇది కాకుండా మనకు ఇక్కడ టైటిల్ ఏదైతే మీరు పెట్టాలనుకుంటారో దాన్ని పెట్టేటప్పుడు మీకు సజెషన్స్ అయితే ఇస్తుందండి. కొన్ని టైటిల్స్ అనేది అంటే మంచి వైరల్ టైటిల్స్ అనేది ఇస్తుంది కాబట్టి మీకు అంటే SEO అనేది బాగుంటుంది మీ యొక్క ఛానల్కి. అదే కాకుండా సెర్చ్ రిజల్ట్లో మీ యొక్క ఛానల్ అనేది ఎక్కువగా రావడం అయితే జరుగుతుందండి. అదే కాకుండా మనకు ఇక్కడ యువర్ వీడియో అయితే ఉంచండి. ఇక్కడ ట్యూబడీ సింబల్ అయితే ఉంచండి. ట్యూబడీ వీడియోస్ అనేది దానిపైన క్లిక్ చేసుకుంటే మనకు కార్డ్స్ అనేది ఒక్క వీడియో నుంచి కాపీ చేసుకుని ఇంకో వీడియోలో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. కాపీ పేస్ట్ అట్లా చేయొచ్చండి. నార్మల్గా యూట్యూబ్లో అయితే చేయడానికి అయితే అవ్వదు. ఈ ఒక ట్యూబడీ ద్వారా అయితే చేయొచ్చు. అలాగే ఎండ్ స్క్రీన్స్ అనేది కూడా కాపీ పేస్ట్ అయితే చేయొచ్చు. ఇట్లాంటి మీరు SEO అనేది స్టూడియో అనేది సపరేట్గా ఉంటుంది. ఇందులో వీడియో సెర్చ్ ఇంజన్ అంటే మీ యొక్క వీడియో ఒక SEO అంటే సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటే మీకు సెర్చ్లో అంటే ఎవరైనా ఏదైనా సెర్చ్ చేయండి మీ యొక్క వీడియోనే ఫస్ట్లో రావడానికి ఏదైనా సెర్చ్ చేయండి మీ యొక్క వీడియోనే రావాలి. అట్లా ఇక్కడ సెర్చ్ ఇంజన్ అంటే ఆప్టిమైజేషన్ అనేది పెట్టుకోవడం మీ యొక్క వీడియోకి అట్లా ట్యూబడీ ద్వారా పెట్టుకోవచ్చండి. అదే కాకుండా ట్యాగ్స్ అనేది ట్రాన్స్లేట్ అయితే చేయొచ్చు. థంబ్నెయిల్ అనేది జనరేట్ చేయొచ్చు ఇందులో అంటే ట్యూబడీ ద్వారానే. అలాగే మీరు పిక్ విన్నర్ అంటే మీరు గివ్ అవే ఇస్తుంటారు చూడండి. దానికి వచ్చేసి విన్నర్ కూడా మీరు పిక్ అయితే చేయొచ్చు. అంటే గివ్ అవే విన్నర్స్ ని కూడా పిక్ చేయొచ్చు. అలాగే ఫేస్బుక్ అండ్ ట్విట్టర్లో షేర్ కూడా చేయొచ్చు అండి. షేర్ చేయడం ఎట్లా అంటే మీరు ఒక్కసారి షేర్ చేసిన తర్వాత అందులో మీరు ఫేస్బుక్లో డైరెక్ట్గా అయితే ప్లే అయితే అవ్వడం జరుగుతుంది. అంటే మనకు ట్యూబడీ అనేది యూట్యూబ్ సర్టిఫై చేసింది కాబట్టి మనకు యూట్యూబ్ అనేది డైరెక్ట్ యాక్సెస్ అయితే ఇచ్చేసిందండి. ఒక ప్లే అంటే యూట్యూబ్ వీడియోస్ ఫేస్బుక్లో డైరెక్ట్గా ప్లే అవ్వడానికి ట్యూబడీకి మాత్రమే అలా ఇచ్చింది. ట్యూబడీ ద్వారా మీరు షేర్ చేశారు అనుకోండి మీకు డైరెక్ట్గా అక్కడైతే ప్లే అయితే అవ్వడం జరుగుతుంది. ఫేస్బుక్ అన్నా కానీ ట్విట్టర్లో అన్నా కానీ డైరెక్ట్గా అయితే ప్లే అయితే అయిపోతుందండి. మీరు లింక్స్ మాత్రమే నార్మల్గా షేర్ చేస్తే లింక్స్ మాత్రమే వెళ్తాయి కానీ మీకు డైరెక్ట్గా ప్లే అయితే మీ యొక్క ఛానల్లో ఇట్లా ఉంటుంది అనేసి సబ్స్క్రైబర్స్ అనేది మీ ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ చేయడం అయితే జరుగుతుంది. అదే కాకుండా మనకు అప్లోడ్ డీపార్ట్స్ అయితే ఉంచండి. మీరు ఇంతకుముందు ఇట్లాంటి ఒక డిస్క్రిప్షన్ ఇట్లాంటి టైటిల్లో ఉండాలి అనుకుంటే ఇక్కడ మీరు వీటిని క్రియేట్ అయితే చేసుకోవచ్చు. లేకపోతే డీపార్ట్గా పెట్టుకునేస్తే నార్మల్గా ఇట్లాగే ఉంటుంది ఫస్ట్లో ఉన్నట్లే. అదే కాకుండా ఇక్కడ ఏంటంటే మనకు టోటల్గా వార్నింగ్స్ అయితే ఉంచండి. మీ యొక్క వీడియోకి వచ్చేసి ఏదైనా మానిటైజేషన్ పరంగా వార్నింగ్స్ ఉంటే మీ యొక్క వీడియోలో వచ్చేసి అంటే అదే కాకుండా అడల్ట్ కంటెంట్ ఏదైనా ఉంది కాపీ రైటింగ్ కంటెంట్ ఏదైనా ఉంది ఇక్కడ వార్నింగ్స్ అయితే చూపిస్తుంది. మన వీడియోలో ఏం లేదు కాబట్టి నో వార్నింగ్స్ అయితే చూపిస్తుందండి. అదే కాకుండా మీరు అప్లోడ్ చేసేటప్పుడు కూడా ఇట్లాగే ఉంటుంది టోటల్ ఇంటర్ఫేస్ అనేది. అదే కాకుండా మీరు థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేయాలంటే క్రియేట్ థంబ్నెయిల్ అని ఇక్కడ ఉంచండి. దీనిపైన క్లిక్ చేసి మీరు క్రియేట్ అయితే చేసుకోవచ్చు. మీకు సింపుల్గా అయితే చూపిస్తాను. మీరైతే మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరే అంతా చేసుకోండి. అదే కాకుండా మనకు ఇక్కడ ఏంటంటే డిస్క్రిప్షన్ రాసేటప్పుడు కూడా అంతే మనకు సజెషన్స్ అయితే ఇస్తుంది. కొన్ని ట్యాగ్స్ హ్యాష్ ట్యాగ్స్ అట్లాంటివి. అదే కాకుండా ఇక్కడ చూసుకుంటే మనకు అంటే ఇక్కడ మనకు ట్యాగ్స్ అయితే ఉన్నాయి చూడండి. ట్యాగ్స్ అనేది అంటే మనకు యూట్యూబ్లో వచ్చేసి ఎక్కువగా సెర్చ్ చేస్తుంటే ఈ యొక్క ట్యాగ్ని నెంబర్ 1 అనేసి ఇక్కడ ఇచ్చింది చూడండి. ఇట్లా దీనికన్నా కొంచెం తక్కువగా సెర్చ్ చేస్తుంటే మనకు ఇక్కడ నెంబర్ 2 అనేసి ఇట్లా ఇస్తుందండి. అదే కాకుండా మనకు SEO ఇంకా బాగా ఉండాలి అంటే ఈ యొక్క నెంబర్ 1 ఉండేదండి ఫస్ట్కి వేయాలి. నెంబర్ 2 అనేది సెకండ్కి వేయాలి. అదే మనకు ఇవన్నీ నెంబర్ 3 నెంబర్ 4 ఇట్లా ఉంటుందండి. వాటిని అట్లా ఒక 1 2 3 అట్లా సీరియల్గా వచ్చేలాగా అయితే ట్యూబడీ అనేది సెట్ చేస్తుందండి. నార్మల్గా మీరు యూట్యూబ్లో అయితే మీరు సెట్ చేయడానికి అవ్వనే అవుతుంది యూట్యూబ్ స్టూడియోలో. ట్యూబడీ అనేది మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇట్లా యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సార్ట్ అయితే ఉంచండి. సార్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఆటో సార్ట్ బై ర్యాంక్ అంటే మీరు ఆటోమేటిక్గా సార్ట్ అయితే అవుతుందండి. ఇక్కడ ర్యాంక్ అంటే ఒక ర్యాంక్ పరంగా అంటే 1 2 అనేది అయితే వచ్చింది చూడండి. అదే కాకుండా మీరు మాన్యువల్గా కూడా టెక్ అనేది కిందికి రావాలంటే టెక్ అనేది కిందికి ఇట్లా అయితే డ్రాగ్ అయితే చేయొచ్చు మాన్యువల్గా చూడండి. ఇట్లా మీరు అంటే డ్యాగ్ అయితే చేయొచ్చు. కిందకి అయితే వచ్చేసింది కదా. ఇక్కడ అప్లై అండ్ క్లోజ్ పైన క్లిక్ చేస్తే అప్లై అయితే అయిపోతుంది. టోటల్గా ఇదే కాకుండా మీరు ఇంకా ఈ యొక్క ట్యాగ్స్లోకి యాడ్ అయితే చేయాలనుకోండి ఏదైనా ట్యాగ్స్ అనేది ఇక్కడ కింద అయితే కనిపిస్తుంది చూడండి. గూగుల్ ప్లే స్టోర్ హౌ టు టై అనేసి ఇట్లా మనకు ట్యాగ్స్ అనేది టోటల్గా మనకు 3 అయితే వచ్చిందండి. ఎందుకంటే మనది ఫ్రీ సబ్స్క్రిప్షన్ కాబట్టి మీరు అప్గ్రేడ్ చేసుకున్నారనుకోండి మీకు ఇంకా ఎక్కువ ట్యాగ్స్ అయితే వస్తుంది. టైటిల్ ఏదైతే పెట్టింటారో ఆ ఒక టైటిల్కి సంబంధించిన ట్యాగ్స్ మాత్రమే వస్తుంది. మనకు ఇప్పుడు తెలుగులో టైటిల్ ఉంది కాబట్టి వాళ్ళు ఇలా అయితే చూపిస్తున్నారు. అంటే ఇంగ్లీష్లోనే పెట్టారనుకోండి మ్యాక్సిమం మీకు అంటే మీకు దానికి రిలేటెడ్ ట్యాగ్స్ చాలా రావడం జరుగుతుంది. అదే కాకుండా మీకు యూట్యూబ్లో ఎంత ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు అనేసి ఇక్కడ ర్యాంకింగ్ కూడా ఇస్తుందండి. టోటల్గా ఒక ర్యాంకింగ్ పరంగా మీరు అయితే ఆడైతే చేయొచ్చు. ఇక్కడ టోటల్గా సింపుల్ ప్లస్ పైన క్లిక్ చేస్తే మీకు ఆడైతే అవుతుందండి. ఇక్కడ చూస్తే గూగుల్ ప్లే స్టోర్ హౌ టు టై అనేసి హౌ టు డ్రా ఇట్లయితే మనకు ఆడైతే అయింది. టోటల్గా మీకు 3 మాత్రమే ఉంటుంది. టైటిల్స్ కూడా అంతే మీకు 3 అనేది మీకు సజెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా మీరు అయితే చేసుకోవచ్చు. దీనికన్నా మనకు ఫ్రీగా అంటే మీరు అప్గ్రేడ్ చేసుకోకపోయినా ఫ్రీగా ఉండడం మీకు అంటే ఫ్రీ సబ్స్క్రిప్షన్స్కి ఇంకా బెనిఫిట్ అనేది ఇంకా చాలా అయితే ఉంటుంది. అవన్నీ మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. టోటల్గా మనకు ఇక్కడ అప్లోడ్ చేసేటప్పుడన్నా కానీ వీడియో ఎడిట్ చేసేటప్పుడన్నా కానీ SEO అనేది ఇట్లా అయితే పెట్టుకోవచ్చు. ఇంకా చాలా ఒక ఫెసిలిటీస్ అనేది ట్యూబడీ ఇస్తుంది. దాన్ని అయితే చెప్తాను. ఇక్కడ మీరు బ్యాక్ వచ్చేసిన తర్వాత టోటల్గా మనకి ఇట్లా అయితే వస్తుంది చూడండి. ఇక్కడ బల్క్ అండ్ మిస్క్ టూల్స్ అయితే ఉంచండి. దీన్ని ఓపెన్ చేసుకుంటే మీరు ఇక్కడ వచ్చేసి ఫైండ్ అండ్ రీప్లేస్ టెక్స్ట్ అంటే మీకు ఎక్కడైనా ఒక టెక్స్ట్ అనేది రీప్లేస్ చేయాలనుకోండి ఏదైనా ఒక
వర్డ్ రాంగ్ అనేది ఉంటే ఏదైనా ఒక వీడియోలో, ఆ వీడియో అనేది మీకు ఎక్కడో ఉంటుంది, ఒక 1000 వీడియోస్లో ఎక్కడో ఉంటుంది అనుకోండి. అక్కడ మీరు ఆ ఒక వీడియోని పెయింట్ చేసి రీప్లేస్ అయితే చేసుకోవచ్చు. టెక్స్ట్ అనేది ఇన్స్టెంట్ గా ఒక వర్డ్ నే మీరు రీప్లేస్ అయితే చేయొచ్చు. ఒక వీడియోని ఓపెన్ చేసి మళ్ళీ ఎడిట్ చేసి పబ్లిష్ చేయడం కాదు. ఇక్కడ ఛానల్ బ్యాకప్ అయితే ఉంచండి. బ్యాకప్ మీద క్లిక్ చేస్తే ఛానల్ అనేది బ్యాకప్ అయితే అయిపోతుంది. టోటల్ వీడియోస్ మొత్తం అంతా బ్యాకప్ అయితే అవుతుందండి. అంటే మీరు ఫోన్ లో ఎట్లా బ్యాకప్ చేసుకుంటారో అట్లా ట్యూబడీలో మనకు బ్యాకప్ అయితే అవుతుంది టోటల్ ఛానల్ వీడియోస్ అన్ని. అదే కాకుండా మనకు ఇక్కడ కార్డ్స్ అయితే ఉండొచ్చు, కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. అదే కాకుండా అప్డేట్ చేసుకోవచ్చు ఏదైనా వీడియో కార్డ్స్ పెట్టుంటే. ఇదంతా వదిలేండి. మనకు టోటల్ మనకు ఇక్కడ బల్క్ అండ్ మిక్స్ టూల్స్, దీని వల్ల మనకు 1 or 2 యూజర్స్ అంతే ఉంటుంది. మనకి ఇంకా ఎక్కువగా యూజర్స్ ఉండాలి అంటే ఇక్కడ మీ యొక్క అకౌంట్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఏం చేస్తారంటే ఇక్కడ యూట్యూబ్ అయితే ఉంచండి. యూట్యూబ్ పైన అయితే క్లిక్ చేయండి. టోటల్గా ఇక్కడ యూట్యూబ్ పైన క్లిక్ చేస్తారు కదా. దీనికన్నా ముందు ఇంకొకటి అయితే చెప్పాలనుకున్నాను. ఏంటంటే ఇక్కడ మీ ఐకాన్ పైన క్లిక్ చేసిన తర్వాత యువర్ ఛానల్ అనేది ఓపెన్ చేసుకోండి. మీ యొక్క ఛానల్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకు ఛానల్ అనాలిటిక్స్ అనేది ఇక్కడే చూపించడం జరుగుతుంది. మీరు వెతికే అవసరం లేకుండా మీ ఛానల్ అనేది అందరూ చాలా మంది చాలా సార్లు ఒక ఛానల్ అనేది ఇంటర్ఫేస్ ఎట్లా ఉంది అని ఓపెన్ చేసి చూసుకుంటుంటారు. ఇక్కడ మీకు అనాలిటిక్స్ అనేది ఛానల్ అనాలిటిక్స్ అనేది చూపించడం జరుగుతుంది. టోటల్ వ్యూస్ అనేది మరియు వీడియోస్ ఎన్ని ఉన్నాయి, 30 days లో ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఏ టైంలో వచ్చారు అనేది అంతా టోటల్గా మీకు ఇక్కడైతే కనిపించడం జరుగుతుంది. ట్యూబడీ ఉండడం వల్ల ఛానల్ అనాలిటిక్స్ అనేది సూపర్గా అయితే తెలుసుకోవచ్చు. అలాగే ఛానల్ కీవర్డ్స్ అనేది కూడా మీకు ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క ఛానలే కదండి, వేరే ఏ ఒక్క ఛానల్ అనేది ఓపెన్ చేసినా కూడా మీకు ఇట్లాగే అయితే చూపించడం జరుగుతుంది. కీవర్డ్స్ అనేది కూడా ఛానల్ కీవర్డ్స్ అనేది కనిపించడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ కాపీ అనేది క్లిక్ చేసి కాపీ దానిపైన మీరు కాపీ అయితే చేసుకోవచ్చండి. ఇక్కడ కాపీ చేసుకొని మీరైతే అంటే మనకు ఇక్కడ ఏ ట్యాగ్ కావాలనేది పర్టికులర్ గా మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. దాన్ని సెలెక్ట్ చేయొచ్చు, డిసెలెక్ట్ అయితే చేస్తే మీకు ఆ ట్యాగ్ అనేది కాపీ అయితే అవ్వదు. అట్లా మీరు ఇక్కడ న్యూ ట్యాగ్ లిస్ట్, ఇక్కడ మనకు చాలా ట్యాగ్స్ అయితే ఉంచండి ఒక లిస్ట్ అనేది. ఇట్లా న్యూ ట్యాగ్ లిస్ట్ పైన క్లిక్ చేసి ఇంకో లిస్ట్ అనేది సెలెక్ట్ చేసుకుని ఒక లిస్ట్ లోకి అయితే మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇట్లా ట్యాగ్స్ అనేది అక్కడ నుంచి మీరు డైరెక్ట్ పేస్ట్ చేసేటప్పుడు కూడా మీకు అయితే ఈజీగా అయితే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇంకో ఛానల్ అయితే చూపిస్తాను చూడండి. ఈ యొక్క ఛానల్ వచ్చేసి ఛానల్ అనాలిటిక్స్ అన్న కానీ ఏదన్నా కానీ మనకు మన ఛానల్స్ అనేది కాదు, వేరే ఒక ఎవరి ఛానల్ అన్నా కానీ మీకు అనాలిటిక్స్ ఇట్లా అయితే కనిపించడం జరుగుతుంది. ఎన్ని సబ్స్క్రైబర్స్, వ్యూస్, డైలీ అంటే 30 days లో ఎన్ని వ్యూస్ వచ్చాయి ఏంటి అనేది మీరు ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. వాళ్ళ ఛానల్ ఎట్లుంది గ్రోతింగ్ అనేది, మన ఛానల్ ఎట్లుంది గ్రోత్ అనేది ఇక్కడ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు డైరెక్ట్ గా హోమ్కి అయితే వచ్చండి. ఇక్కడ నుంచి మీకు అసలైన ఆట అయితే మొదలవుతుంది. మీ యొక్క SEO అనేది ఇక్కడ నుంచినే పెట్టుకొని వచ్చండి. టోటల్ గా ఇక్కడ సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఏదైనా ఒకటి సెర్చ్ అయితే చేయండి. మనకు విండోస్ ఏమొద్దు, మన టెక్ మ్యాంగో అయితే సెర్చ్ చేస్తున్నాను. వీడియో అప్లోడ్ చేయాలనుకోండి, ఏదైనా ఒక టైటిల్ ఏది పెట్టాలనుకుంటున్నారో ఆ ఒక టైటిల్ అనేది ఇక్కడ సెర్చ్ చేస్తే దాని యొక్క రిలేటెడ్ టైటిల్స్ అనేది వస్తుంది. మరియు అంటే SEO స్కోర్ అనేది కూడా ఇక్కడ వస్తుంది అండి. మీకు ఇక్కడ టెక్ మ్యాంగో స్కోర్ అనేది చాలా బాగుంది కాబట్టి టెక్ మ్యాంగో టెక్ అనేది ఈ యొక్క 2 దాంట్లో స్కోర్ చాలా బాగుంది కాబట్టి ఈ యొక్క 2 దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ఛానల్లో అంటే కాపీ చేసుకోవచ్చు. వీడియో ట్యాగ్స్ అనేది ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. ట్యాగ్స్ అనేది SEO పరంగా ఇక్కడ వచ్చేసి మనకు టైటిల్స్ అనేది కొన్ని రావడం అయితే జరుగుతుందండి. రిలేటెడ్ సెర్చెస్ అనేసి ఇట్లా టెక్ మ్యాంగో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే వచ్చింది చూడండి. ఇట్లా మీకు ఏదైనా టైటిల్ అనేది మీరు సెర్చ్ చేశారనుకోండి, ఇక్కడైతే మనకు రిలేటెడ్ సెర్చెస్ మరియు ట్యాగ్స్ అనేది అయితే రావడం అయితే జరుగుతుంది. ఇట్లా మీరు ట్యాగ్స్ అండ్ టైటిల్ అనేది యాడ్ చేయడం వల్ల వైరల్ ఒక ట్రెండింగ్ ట్యాగ్స్ మరియు టైటిల్స్ అనేది మీ యొక్క ఛానల్ అనేది ఎక్కువ మందికి కనిపించడం జరుగుతుంది. ఇలా సబ్స్క్రైబర్స్ అనేది ఎక్కువగా అయితే పొందడానికి చాలా యూజ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసేసి అంటే మనకు ఇక్కడ ట్యాగ్స్ అయితే వచ్చాయి చూడండి. ఇక్కడ ఈ యొక్క ట్యాగ్స్ అనేది ఇక్కడ కాపీ మీద క్లిక్ చేసి కాపీ అయితే చేసుకోవచ్చు. టోటల్ గా ఏ ట్యాగ్ కావాలి ఫ్రెండ్స్. ఇదే కాకుండా మీరు ఏదన్నా ఒక వీడియో అయితే ఓపెన్ చేయండి. మీ ఒక వీడియో అన్నా కానీ ఎవరిదన్నా వీడియో అన్నా కానీ ఇప్పుడు ఆ ఒక వీడియోని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు ఇంకా ఒక సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది ఎక్కువగా అయితే డెవలప్మెంట్ అయితే చేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి ఒక వీడియో అయితే ఓపెన్ చేస్తాను. నాదే అన్నా అంటే మీదే అయినా కానీ వేరే వాళ్ళదన్నా కానీ ఒక వీడియో అయితే ఓపెన్ చేయండి. అట్లా ఓపెన్ చేసిన తర్వాత వేరే వాళ్ళే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేటర్స్ అనేది సజెస్ట్ అనేది ఈ వీడియోని ఎంతమంది చేస్తున్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది. 20 members లో ఒక్కరు సజెస్ట్ అయితే చేయట్లేదు. అదే కాకుండా ర్యాంక్ అంటే ట్యాగ్స్ అనేది ర్యాంక్ అనేది ఎట్లుంది ఇక్కడ ఇచ్చారు. క్లిక్ టు లోడ్ అయితే ఉంచండి. క్లిక్ చేసిన తర్వాత లోడ్ అయితే కనిపిస్తుంది. అదే కాకుండా మనకు ఈ యొక్క వీడియోకి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది ఎంత ఉంది అయితే చూపిస్తుంది. ఇక్కడ SEO అనేది 50 అయితే ఉందండి. అంటే 50 అనేది మనకు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అయితే ఉంది. అలాగే సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో షేర్ చేయండి. లైక్స్ అనేది ఎన్ని ఉంటాయి అయితే కనిపిస్తుంది. నేను ఎవరికి షేర్ చేయలేదు కాబట్టి ఇక్కడ లైక్స్ అనేది కనిపించట్లేదు. అలాగే అప్వర్డ్స్ మరియు ట్విట్టర్ లో ఎంతమంది లైక్ చేశారో అవన్నీ టోటల్ గా ఇక్కడ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఛానల్ అనాలిటిక్స్ అయితే ఉంచండి. దానిపైన క్లిక్ చేస్తే మనకు సోషల్ మీడియాకి సంబంధించిన అనాలిటిక్స్ అనేది ఇక్కడ నుంచి కనిపించడం జరుగుతుంది ట్యూబడీ ద్వారా. అంటే నా ఒక వీడియోకి వచ్చేసి నేను ట్యాగ్స్ అనేది ఇవైతే పెట్టానండి. వేరే వాళ్ళు వచ్చేసి వాళ్ళ వీడియోకి వచ్చేసి ట్యాగ్స్ అనేది ఏం పెట్టారు అవన్నీ ఇక్కడ చూసుకోవచ్చండి. వాళ్ళ thumbnail అప్లోడ్ అంటే thumbnail అనేది చేశారా, లేకపోతే కార్డ్స్ అనేది యాడ్ చేశారా, ఎండ్ స్క్రీన్ యాడ్ చేశారా, అదే ఫేస్బుక్ లో షేర్ చేశారా, వాళ్ళకి ఎన్ని లైక్స్ వచ్చినాయి, ఇట్లాంటి సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల వాళ్ళకి వ్యూస్ అనేది ఎంత వచ్చినాయి ఏమనేది అన్ని టోటల్గా ఇక్కడ నుంచి చూసుకోవడం వల్ల మీకు వాళ్ళు ఏం చేస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు తప్పులు అనేది వాళ్ళకి మీకైతే కంపేర్ అయితే చేసుకోవచ్చు. అదే కాకుండా వాళ్ళ ట్యాగ్స్ అనేది టోటల్గా కాపీ చేసుకుని మీ యొక్క ఛానల్ అంటే మీ యొక్క వీడియోస్ కూడా అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. అంటే కొన్ని చేంజెస్ అయితే చేసుకోండి ఒక ట్యాగ్స్ అనేది అప్లై చేసేటప్పుడు. అదే కాకుండా కామెంట్ చేసేటప్పుడు ఎట్లాంటి కామెంట్ చేయాలి ఏంటి అనేది కూడా మనకు ఇక్కడ అయితే ట్యూబడీ ద్వారా వస్తుంది. మనకి ఈ యొక్క వీడియోకి ఒక కామెంట్ కూడా లేదు కాబట్టి మనకు ఏమీ అయితే రాలేదు.
ఇట్లాంటి ఒక్కొక్క వీడియోకి మనకి ఇట్లయితే వస్తుంది. సమ్మరీ అనేది టోటల్ వ్యూస్ ఎన్ని ఉన్నాయి, కామెంట్స్ ఎన్ని ఉన్నాయి, లైక్స్, డిస్లైక్స్. ఇట్లా మీరు టోటల్గా ట్యూబడీ ద్వారా మీ యొక్క ఎస్ఈఓ అనేది ఎక్కువగా అయితే డెవలప్మెంట్ చేసుకోవచ్చు. ఇదే అనేది ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది ట్యూబడీ ద్వారా ఇట్లా చేసుకొని మీరు సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అనేది ఎక్కువగా అయితే పెంచుకోవచ్చు. నేనైతే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయితే చేశానండి. ఇంతకుముందు కూడా స్టార్ట్ అయితే చేశాను, కానీ అది ఏం జరుగుతుంది అనేసి నేనైతే అంటే దాన్ని డిలీట్ చేశాను కాబట్టి నాకు అప్పుడు తెలియదు. ఇప్పుడు మనకు డెవలప్మెంట్ అయితే అవడమే జరుగుతుంది. సబ్స్క్రైబర్స్ అన్నా కానీ వ్యూస్ అన్నా కానీ. ఇది వచ్చేసి పాత వీడియో కాబట్టి మనకు ఇలా అయితే వస్తుంది. ఇంతకుముందు అంటే చాలా అంటే ఒక 1 year బ్యాక్ నేనైతే దీన్ని అయితే యూస్ అయితే ఇచ్చేసాను, కానీ మనకు ఏమొస్తుంది కానీ అనేసి 1 or 2 daysకే నేనైతే డిలీట్ అయితే ఇచ్చేసాను. అందువల్ల నాకేం జరిగిందంటే నాకు సబ్స్క్రైబర్స్ రాలేదు కాబట్టి ఇంతకుముందు అంటే ఈ మధ్యనే నేను దీన్ని అయితే ఇన్స్టాల్ అయితే చేయడమే జరిగింది. అంటే మనకు అరౌండ్ అంటే 100 members అంటే మనకు సబ్స్క్రైబర్స్ అనేది ఎక్కువ మంది పెరిగారండి దీన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత. అంటే చాలా తక్కువ సమయంలో, అంతకుముందు ఒక్కరు కూడా పెరిగే ఛాన్సే ఉండదు. అదే కాకుండా అనాలిటిక్స్ అండ్ రియల్ టైం అయితే ఉంచండి. ఇక్కడ మీరు టోటల్గా వీడియోస్, లైవ్ స్ట్రీమ్స్, ప్లేలిస్ట్, కామెంట్స్, అనాలిటిక్స్, టోటల్గా ఇట్లా వెబ్సైట్ టూల్స్, అదే కాకుండా ఇక్కడ చూసుకుంటే వెబ్సైట్ టూల్స్ అంటే మనకు హెల్త్ రిపోర్టు, వాల్యుయేషన్, కాంపిటేటర్స్ అంటే మీ యొక్క ఛానల్కి కాంపిటీషన్స్ అనేది ఎంతమంది ఇస్తున్నారు అనేది టోటల్గా ఇక్కడైతే కనిపిస్తుంది. బ్రాండ్స్ అనేది అలర్ట్ చేస్తాయి. అంటే మీ ఒక వీడియోకి బ్రాండ్స్ అండ్ కొలాబరేషన్స్ అనేది అలర్ట్స్ అయితే ఇక్కడైతే కనిపించడం జరుగుతుంది. ఇట్లా మీరు మీరు ఒక యూట్యూబ్ వచ్చేసి ఇట్లా మీరు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అన్నా కానీ మీకు ఇందులో వచ్చేసి మీకు వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ మీకు యూట్యూబ్లో వచ్చేసి మీకు వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అనేది పెరిగే కొద్దీ మీకు సర్టిఫికేట్స్ అనేది కూడా మీకు అయితే రావడం అయితే జరుగుతుంది. అది అంటే మీకు ఒక అట్రాక్టివ్గా ప్రీమియంగా అయితే డిజైన్ అయితే చేసి సర్టిఫికేట్స్ అనేది కూడా ఇస్తారు. మరి కాంపిటేటర్స్ అనేది మీ యొక్క ఛానల్కి ఎంతమంది ఉన్నారు, ఏ యొక్క ఛానల్ అనేది కాంపిటీషన్ అయితే ఇస్తుంది మీ యొక్క ఛానల్కి, అయితే మీరు సెట్ చేసుకుని ఆ ఛానల్కి మీ ఛానల్కి కంపేర్ చేసుకుని మీ ఒక ఛానల్ అనేది డెవలప్ అయితే చేసుకుని సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అనేది మెయిన్గా అయితే పెంచుకోవచ్చండి. ఇట్లా మీరు ట్యూబడీని యూజ్ చేసేది ఇట్లాంటి మీకు ఇంత సింపుల్గా పొందొచ్చుగా ఒక సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అనేది చాలా ఎక్కువ ఫీచర్స్ అయితే ఉన్నాయి. మీరు ఇంకా టైం వేస్ట్ చేయకుండా ట్యూబడీని అయితే క్రోమ్లో అయితే ఎక్స్టెన్షన్ అయితే చేసుకోండి. కంప్యూటర్లో మాత్రమే సపోర్ట్ అయితే ఉంటుంది, మొబైల్కి అయితే ఈ యొక్క ఎక్స్టెన్షన్ అనేది సపోర్ట్ అయితే ఉంటుంది. ఈ మెథడ్ వచ్చేసి నేను వేరే మెథడ్ అయితే చెప్పచ్చండి ఫ్యూచర్లో మొబైల్లో ఎట్లా యూజ్ చేయాలి అంటే అనేది. ఇంతేనండి ఈ యొక్క వీడియో వచ్చేసి. ఇంకా మనము టైం వేస్ట్ చేయకుండా ఈ యొక్క వీడియోని అయితే ఆపేద్దాం. లెట్స్